సో బాగి 4 చూసా. నిన్న నైట్ చూసిన తర్వాత డైరెక్ట్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గిలీన్లు ఎక్కిచ్చేసారు. డాక్టర్ బాత్రూమ్కి కొంచెం దగ్గర ఉండమన్నాడు. ట్యాబ్లెట్లు బాగా ఇచ్చారు అన్నట్టు, అంటే లైక్ తిప్పుతుంది అన్నట్టు కడుపు. ఆ రేంజ్లో ఉంది సినిమా. వీలైతే ఎంఆర్ఐ తీసుకోమన్నాడు, మోకాలికి జబ్బలకి ఎంఆర్ఐ. ఎందుకంటే బ్రెయిన్ లానే అయిపోతుంది మెల్లమెల్లగా బాడీలోకించి బ్రెయిన్ ఇలా వెళ్ళిపోతుంది అన్నట్టు. అలా ఆ రేంజ్లో ఉంది. 1500 ఇంతనే ఖర్చు అయినాయి, బాగానే ఆల్మోస్ట్ ఐసీయూ వెళ్ళిపోయినా అట్లుందన్నట్టు సినిమా. సినిమా గురించి మాట్లాడాలి అంటే స్ట్రైక్ వేస్తారు, మనం పోయినా పర్లేదు, ఛానల్కి స్ట్రైక్ పడద్దు సిచ్యువేషన్ అన్నట్టు. సో ఎలాంటి ఫుటేజ్లు వాడను, జస్ట్ చెప్తున్నా ఇది పరిస్థితి అన్నట్టు. సో సినిమా ఎలా ఉంది అంటే మాత్రం మన బాలయ్య గారి లయన్ సినిమా అనుకున్నా, అలానే ఉంటుంది అనుకున్నా. బాలయ్య గారి లయన్, గోపిచంద్ గారి ఒంటరి, అదేదో తమిళ సినిమా 555 అంటే అదొక సినిమా, ఇంకా 2-3 సినిమాలు. 365 డేస్ నీకు తెలుసు ఆ సినిమా? నాకు తెలుసు, నీకు తెలుసు అన్న తెలుసు. ఆ సినిమాలో ఆ సీన్స్ కాకుండా మిగతా ఏదైతే ప్లాట్ ఉంటుందో ఆ ప్లాట్ అంటే ఇంకేదో ప్లాట్ అనుకునేవారు, ఆ ప్లాట్ కూడా కాదు, అట్లేం లేదు. అది రోత, 1 కిలో క్రింజు, మానసిక సంతులత కరెక్టేనా, అది చంపేసే రేంజ్లో ఉండే సినిమా అన్నట్టు. ఇది సినిమాలో బాగా ట్రై చేసిందంటే మాత్రం టైగర్ ష్రాఫ్ యాక్టింగ్. అసలు ఆ పర్ఫార్మెన్స్, అమ్మో అబ్బో, ఆ పర్ఫార్మెన్స్ నా జీవితం నాకు కలిసిట్టు తిరుగుతుంది ఇట్లా. ఓ ఇదంతా జరిగింది అనమాట, నేను 10th క్లాస్లో ఇట్లాంటి నిబ్బప్పని చేసిన అన్నట్టుగా ఆ సినిమా చూస్తుంటే ఇట్లా కనబడుతున్నాయి. చచ్చిపోయే ముందు అందరికి కనబడుతుంటుంది చూసిన, అట్లాంటివి కనబడుతూ ఉంటాయి అనమాట. హీరోయిన్ హర్లీన్ సంధు అనుకుంటా ఆమె పేరు. వావ్ 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 వావ్, ఏం చెప్పాలరా, చెప్తున్నా కదా. ఇంకొక 2 సెకండ్లు ఎక్కువసేపు చూసింటే అయిపోయేది. సినిమా మొత్తం చూసిన. పెట్టిన డబ్బులకి న్యాయం చేయాలి. ఆ న్యాయం ఏదో మీరు రివ్యూలు లైకులు కొట్టి 1 లైక్ 1 ప్రేయర్ అంటారు చూసారు, అది కొట్టి బతికించండి, మన ఛానల్ బతికించండి. మీకోసం చాలా కష్టపడ్డా. అమ్మో అమ్మో అమ్మో. అంటే సీరియస్గా మాట్లాడుకున్నా కానీ ఈ సినిమా తీసేటప్పుడైనా, రాసేటప్పుడైనా, అనుకున్నప్పుడైనా అరే ఇది ఆడుతుంది అని ఏ రేంజ్ కన్విక్షన్ ఉండాలి నాకు అర్థం కావట్లేదు. ఆ కన్విక్షన్ ఎట్లా వస్తుంది కదా? అరే ఇది ఖచ్చితంగా జనాలు వచ్చి చూస్తారు, విజిల్ వర్ది మూమెంట్లు ఉంటాయి, ఇది కేక అన్నట్టుగా ఎలా? అంటే లైక్ స్టోరీ మరీ అంత రాడ్గా ఉందా అంటే మాత్రం కాదు. అంటే మనకు చాలా సినిమాలో చూసినట్టే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఆ సినిమాలు చూస్తే ఇది అవసరం లేదు కదా ఎందుకు అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. యానిమల్, మార్కో రేంజ్ కాదులే, అంటే మార్కో చాలా ట్రై చేశారు. సంజయ్ దత్ ఉంటాడు, చర్చికి వెళ్తాడు, చర్చ్ దగ్గర హీరోయిన్ చూస్తాడు, అక్కడ ఎవడో నిల్చొని ఉంటాడు, వారికి కత్తి తీసుకొని నరుకుతాడు. హీరోయిన్ చూసి ఓహో హీరోయిన్ దొరికిందని చెప్పేసి కత్తి తీసుకొని నరుకుతూ ఉంటాడు. ఎందుకు నరుకుతున్నావు? మెల్లగా అంటే లైక్ ఇన్ని రోజులు, ఇప్పుడు ఇంతసేపు నేను ఐసీయూ ఇది అనుకుంటున్నా, మెల్లగా ఎర్రగడ్డ వెళ్ళాల్సిందేమో అంటే సినిమాలో అదే పాయింట్ అన్నట్టు. అంటే 2 రకాలు ఉన్నాయి. మొన్ననే నిన్న మద్రాసి చూసాంగా, ఓహో నిన్న చూసిన మద్రాసిని మొన్న అంటున్నా, దట్ ఈస్ ద పాయింట్ అన్నట్టు, అది హైలైట్. సో మద్రాసి అది చూసిన తర్వాత మళ్ళీ ఇది మన రాణి వదిలే ఆయన కూడా అదొకటి ఉంటుంది. వావ్ వావ్, ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఆ లవ్ స్టోరీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు భయ్య, బిట్ బై బిట్ వస్తూ ఉంటుంది. మొత్తం ఇస్తే పిక్చర్ అయిపోతుంది కదా. అంటే లైక్ సినిమా ఆరెంజ్ రోతుంది, ఆరెంజ్ రోత్ అయిన తర్వాత క్రింజ్కి పరాకాష్ట అన్నట్టు సినిమా. అదంతా నువ్వు ఒకేసారి చూసినావు అనుకో, హార్ట్ అటాక్ వచ్చి అప్పుడే పోతావు, నో డౌట్. కాబట్టి లేదు భయ్యా, నేను టార్చర్ చేస్తా. ఏ రేంజ్ టార్చర్ చేస్తా అంటే ఇది నీకు వ్యసనాలు లెక్క ఎక్కాలి. ఇంకా ఇవ్వు. హైలైట్ ఏంటంటే ఒక పాయింట్లో నాకు ఎమోషన్ వస్తుంది, అరే ఈ క్యారెక్టర్స్ నిజంగానే ఉందా అంటే లైక్ సీరియల్స్ చూసి ఆ రొట్ట సీరియల్స్ కొన్ని ఉంటాయి, అన్నీ చెప్పట్లేదు, కొన్ని ఉంటాయి. అవి చూసి దీనమ్మ ఎందుకురా ఇట్లాంటి ఎందుకురా ఈ రొట్ట సీరియల్ తీస్తున్నాను అనుకుంటాం కదా. మనం చూస్తూ ఒక పాయింట్ తర్వాత అవి మనకి ఎక్కుతా ఉంటుంది చూసారా. అంటే మన లోపల ఉన్న ప్రాణం చచ్చిపోయి ఎందుకు బతుకుతున్నాం అనే ఒక థింకింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇవి కూడా నచ్చడం స్టార్ట్ అయితే చూసినా. అట్లాంటి నచ్చే పాయింట్ కూడా వచ్చింది సినిమాలో.
ఆ రేంజ్లో ఉందన్నట్టు సినిమా. అమ్మా, అంటే స్ట్రైక్లు వేస్తున్నారు అన్నప్పుడే అర్థం చేసుకోవాలి మన కట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని. ఇంకేం మాట్లాడతాం, అక్కడే అయిపోయాయి. బట్ అదే క్వశ్చన్ అదే, ఈ కన్విక్షన్ ఎలా వచ్చింది, ఈ కన్విక్షన్ ఈ రేంజ్ సినిమా తీస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి వస్తుంది. ఏంటి యాక్షన్ సీక్వెన్సెస్ అయినా బాగున్నాయి కదా బ్రో అంటే మాత్రం తూ మిల్ రే ముచ్చే మిల్ రే తూ నన్ను కలుపు సార్. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అంటే మాత్రం టైగర్ ష్రాఫ్ సార్. నమస్తే, నా పేరు భానుప్రకాష్ అండి. ఆ చిన్న ఛానల్ మ్యాన్ ఫిక్షను. ప్లీజ్ 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 కనీసం ఒక్కసారైనా స్క్రిప్ట్, ప్లీజ్ స్క్రిప్ట్. చాలా ట్రై చేశారు యాక్టింగ్కి, ఆ యాక్టింగ్ అనేది చాలా ట్రై చేశారు. ఏమో నాకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం చెప్పాలనుకున్నా నేను అసలు ఈ పాయింట్ స్టార్ట్ చేసి అర్థం కావట్లేదు భయ్యా. అంటే లైఫ్ చాయిస్ అని క్వశ్చన్ చేసింది, దట్ ఈస్ అ పాయింట్. ఏ రేంజ్లో క్వశ్చన్ చేసిందంటే ఇంకా మళ్ళీ థియేటర్కి వెళ్ళొద్దేమో అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారట, ఆ రేంజ్లో ఉంది సినిమా. దేవుడా, సోనం బాజ్వా, వావ్, సోనం బాజ్వా క్యారెక్టర్ ఉంటుంది. ఎందుకు నా అక్క నాకు అర్థం కాదు, ఏంటి పాయింట్ ఏంటి? పోనీ ఈ సినిమా తీయడానికి పాయింట్ ఏంటి? మనం చంపేయడమా, నన్ను చంపేయడమా? ఏవో నాకు అర్థం కావట్లేదు. నేను ఈ వీడియో చేయడానికి కారణం సినిమా రివ్యూ అని చెప్పడానికి కాదు, సినిమాలో ఇది బాగుంది ఇది బాగాలే అని చెప్పడానికి కాదు, సినిమా మీద బ్రాండ్ చేయడానికి కాదు, రోస్ట్ చేయడానికి కాదు. నేను బతికే ఉన్నా అని చెప్పడానికి. నేను బతికే ఉన్నా, సినిమా చూసినా ఐ సర్వైవ్డ్. ఈ సినిమా చూసినా సర్వైవ్ అయినా అంటే మేబీ సునామీ అయినా తట్టుకుంటా, భూకంపాన్ని అయినా తట్టుకుంటా, ఎంత పెద్ద కలామిటీ వచ్చినా కానీ బతుకుతా అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత. ఆ రేంజ్లో ఉంది సినిమా. కాక్రోచ్కి అమ్మ మొగుడినైనా లేకపోతే కాక్రోచ్ అయ్యి అంత ఆ రేంజ్ ఉంటుంది అన్నట్టు. దేవుడా దేవుడా, స్ట్రైక్లు ఎత్తున్నారా? స్ట్రైక్ల కంటే ఈ సినిమానే పెద్ద పనిష్మెంట్ కదరా. అమ్మా, అరే ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, కంజూరింగ్, బెంగాల్ ఫైల్స్ చూడరు. నాకు ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నాకు జెన్యున్గా నాకు హెల్త్ బాగాలేదు. జెన్యున్గానే హెల్త్ బాగాలేదు. 3 గంటల 25 నిమిషాలు ఆడ సినిమా. అది అసలే ఖచ్చితంగా తెలుసు, దాంట్లో డార్క్ ఎలిమెంట్స్ ఉంటాయి తెలుసు. రివ్యూ చూడట్లే నేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆ సినిమా టచ్ చేసే పరిస్థితి లేదు. ఓ ప్రాపగాండా ఇవ్వంటున్నారు, ఆ పొలిటికల్ కథలు లేవు అయ్యా. నా బతికేది అసలు బాగాలేదు ఇక్కడ, నాకు వెళ్తే సరే బాగాలేదు. లైక్ నిన్న పోయేసరికి ఆగమాగం అయిపోయినా. అట్లాంటిది ఇప్పుడు నేను మళ్ళీ బెంగాల్ ఫైల్స్ చూసే ప్రసక్తి లేదు. ఓటీటీలో వచ్చిన తర్వాత వీలైతే నా మైండ్ సెట్ బట్టి చూద్దాం అన్నప్పుడు అప్పుడింత చూస్తా. 3 గంటల 25 నిమిషాలు ప్లస్ ఇది, అబ్బో ప్రస్తుతానికి అయితే మాత్రం నా బాడీ తట్టుకోలేదు. ఇలాంటి కళ్ళకన్నా చూసిన తర్వాత మాత్రం సచ్చిన నా వల్ల కాదు. కంజూరింగ్ ఏమో చూద్దాం పరిస్థితి. అది కూడా కుక్కరాడంటగా, ఏం చేద్దాం. ఇది కుక్కరాడం కూడా చెప్పలేను భయ్యా, దీన్ని ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు నాకు. కానీలే, నాకు కావాల్సిన 8 నిమిషాలు వచ్చేసినాయి, కానీ ఏదో జరుగుతుంది. సరే బాయ్, బతికే ఉన్నాం, కలుద్దాం రేపు సండే లైవ్.